భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. మొదటి రోజే ఇంగ్లాండ్ జట్టును స్వల్ప స్కోరుకి ఆల్అౌట్ చేసిన భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించే దిశగా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు సెంచరీలతో కదం తొక్కడంతో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుకు రెట్టింపు పరుగులు చేయగలిగింది. చివరిలో కొసమెరుపులా యువ ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్ లో 1-3 తేడాతో వెనుకబడిన ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా వెనుకబడిపోయింది. చూడబోతే భారత జట్టు దూకుడుగా ఆడి ఈ మ్యాచ్ కూడా 5 రోజుల్లోపే ముగించేలా కనిపిస్తోంది. ఇక సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా ఇక నుండి స్టార్ ఆటగాళ్లపై ఆధారపడే పరిస్థితి అయితే లేదు. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తప్పుకున్న తర్వాత భారత జట్టు బాధ్యతను ఎవరు భుజానికి ఎత్తుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో గిల్ ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ చూస్తే విరాట్ కోహ్లీకి సరైన ప్రత్యామ్నాయం గిల్ అని ఖచ్చితంగా అనిపిస్తోంది. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఓపెనర్లు తొందరగా వికెట్లు కోల్పోతే ఆ సమయంలో వచ్చి క్రీజులో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. అలాంటిది గిల్ నిలబడ్డమే కాకుండా కష్టసాధ్యమైన బౌలర్లను ఎదుర్కొని పరుగుల వరద పారిస్తున్నాడు. సిరీస్ ఆరంభంలో అతనిపై వచ్చిన విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ లేని లోటును గిల్ తీర్చాడని చెప్పొచ్చు. కోహ్లీకి అసలైన వారసుడిలాగా గిల్ ఆడుతున్నాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.